నా దేవుని సేవలో నేను ఖర్చు అయ్యే సంవత్సరం కావాలి 2025. నా దేవుని మహిమపరిచిన సంవత్సరం కావాలి. ఆత్మల కొరకు ప్రార్థన సేవ చేసిన సంవత్సరం కావాలి. ఆత్మల రక్షణ కొరకు పరిచర్య చేసిన సంవత్సరం కావాలి. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు నా దేవుని గ్రంథంలో ఆయన సేవలో నేను వాడబడినట్లుగా రాయబడిన సంవత్సరం కావాలి. 2025 అన్నా ఇక ముందు సంవత్సరాలు నేనా? ఇంత బాగా అర్థమైద్దని నేను అనుకోవాలా? మీకు నిజంగా అర్థమైనందుకు ధన్యుణ్ణి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఒక చిన్న ప్రార్థన చేస్తా. అదే తీర్మానం చేయండి ఇప్పుడు ప్రార్థనలో. అంటే అన్న అప్పుల గురించి అడగొద్దా అనవాకు. నువ్వు అడిగినా తీరతే, అడగకపోయినా తీరతే. నేను చెప్పింది నువ్వు చేస్తే ఆటోమేటిక్గా అయినా అడ్రస్ లేకుండా పోతే యేసునామంలో. అసలు వాటి గురించి భయపడొద్దు. రోగాన్ని గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి, కేసుల గురించి ఏ లెక్క కూడా చేయొద్దు. నేను చెప్పిన దాని మీద మనసు పెట్టు. వాటన్నిటి సంగతి నా దేవుడు చూసుకుంటాడు. నేను చదివాను, ఉద్యోగం వచ్చిద్దో రాదని దిగులు పడవాకు. ఉద్యోగం వచ్చిద్ది. ఇంకా నా తండ్రి చిత్తం అయితే నువ్వు 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయి కూడా వచ్చిద్ది. నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు 10 మందికి ఉద్యోగాన్ని, ఉపాధిని కల్పించే స్థాయి కూడా వచ్చింది. ఆయన చేస్తాడు అది. కానీ నీ మనసు ఏదో ఒక రూపంలో ప్రతిరోజు నేను నా దేవుని పని కొంతైనా చెయ్యాలి అనే తీర్మానం చేయాలి.